వేగంగా వచ్చిన కారుతోని ఇద్దరు ఆడపిల్లల్ని గుద్దేసి తీవ్రంగా గాయాలు జరిగాయి. అసలు విషయం ఏం జరిగిందంటే రాజన్న సిరిసిల్లలో ఇద్దరు మహిళలు రోడ్డు మీద బస్ కోసం అని వెయిట్ చేస్తున్న టైంలో ఒక కార్ అనేది ఓవర్ స్పీడింగ్తో వచ్చి ఇద్దరిని గుద్దేసింది అనమాట. నేనేమంటాను అంటే కారు డ్రైవింగ్ చేసేటువంటి కళ్ళు దిగినా లేకపోతే కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నా నాకు అర్థమైతలే. అంత క్లియర్గా రోడ్డు ముందు వాళ్ళని ఇద్దరు పైన ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కళ్ళు కనిపిస్తలేవా, వాళ్ళిద్దరు అక్కడ పోతున్నారు కదా బస్ కోసం అని చెప్పి కళ్ళు దిగినాయి అని అడుగుతున్నాను నేను కార్ డ్రైవర్ని. ఇప్పుడు వాళ్ళకి కాందేమన్నా ఈ వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కార్ డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ, కార్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఓడిచ్చానని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ఎంత సీరియస్గా దెబ్బలు లాగి కూడా హాస్పిటల్లో వాడున్నారు. రోడ్ కాడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. రోడ్ అక్కడ ఉంటే బస్ రాకముందే ఇక్కడ సగం దూరానికి ఎక్కువనే ఉన్నాం. కారు బ్రేకులు ఫెయిల్ అయినాయని చెప్పి నన్ను గుద్దుకొనే తన దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వారికి ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ కుళ్ళ చెప్పాలంటే ఎవరైతే డ్రైవింగ్ చేసుకుంటారు కదా, ఈ కొడుకులకి సీరియస్గా డ్రైవింగ్ వచ్చు అంటేనే కార్ చేతులు ఎగిరి ఆ లైసెన్స్ చూసి వచ్చిరాని లంజోడుకులంతా డ్రైవింగ్ చేస్తారు, అలా అమాయకుల ప్రాణాలు తీస్తారు. సో గాయస్, ఎవరైనా రోడ్ క్రాసింగ్ చేసే ముందు కానీ లేదంటే రోడ్ పైన బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్న టైంలో కానీ చుట్టుపక్కల చూసుకొని ఉన్నారు. ఇటువంటి వేస్ట్ లంజోడుకులు ఉంటారు కార్ డ్రైవింగ్ లంజోడుకులు. సీదా వచ్చి గుద్దేసి మీ ప్రాణాలకైనా హామీ చేయొచ్చు, లేదు అంటే మీకు ఏమైనా తీవ్రంగా దెబ్బలు లాగవచ్చు. సో చూసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. సో ఇప్పుడైతే ఎవరికైతే దెబ్బలు తాకినాయో వాళ్ళకి ఏమైతే దెబ్బలు తాకి సీరియస్గా ఉన్నారో వాళ్ళ ఖర్చు మొత్తం ఈ డ్రైవరే చూసుకోవాలని ఇంకా అంటున్నాను నేను. మీరేమంటారు కామెంట్ చెప్పండి.